కొరకే. ఈరోజు మీకు వేసే ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈజ్ యువర్ లైఫ్ అంబిషన్ ఆర్ డిజైర్? మీ జీవిత ధ్యేయం ఏమిటి? యవ్వన ప్రాయంలో ఉన్న మీరు లేక మనము ఏమి కోరుకుంటున్నాం? ఆనందాన్న లేక పరిశుద్ధమైన జీవితాన్న? ఇది మీరు తప్పనిసరిగా జవాబు చెప్పవలసిన ప్రశ్న. ఆర్ వి సీకింగ్ హ్యాపీనెస్ ఆర్ హోలీనెస్? ఈ పాపిష్టి లోకంలో ఎటు చూసినా పాపము పేటరేగిపోతున్న ఈ భయంకరమైన రోజుల్లో పాపము చేయడానికి, శరీరాన్ని మలినం చేసుకోవడానికి, దేవునికి దూరం కావడానికి, దేవుణ్ణి గాయపరచడానికి, నీకున్న ఆశలు నెరవేర్చుకోవడానికి బహు అనుకూలమైన రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు పాపము చేయడానికే బహు ఎక్కువ అవకాశములు, ఛాన్సెస్ కలిగిన భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇటువంటి పాపిష్టి రోజుల్లో జీవిస్తున్న మనము మన జీవితంలో కలిగి ఉండవలసిన ఒక నిర్దిష్టమైన ఆశ ఏమిటి? టు బి హ్యాపీ ఆర్ టు బి హోలీ? సంతోషంగా లేదా ఆనందంగా జీవించటమా మీ జీవిత ధ్యేయం, లేదా పరిశుద్ధంగా జీవించటమా మీ జీవిత ధ్యేయం? వాట్ ఈస్ యువర్ అంబిషన్? టు బి హోలీ ఆర్ టు బి హ్యాపీ? మీలో ఎంతమంది ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు నా జీవితంలో ఆనందంగా జీవించడం కన్నా పరిశుద్ధంగా జీవించడమే నేను కోరుకుంటున్న జీవితం అన్నవారు చప్పట్లు కొడతారా? రైట్, గమనించండి. మీరు నిజంగా పరిశుద్ధంగా జీవించాలి అని ఆశపడుతున్నట్లయితే ఈ లోకానుసారంగా మీరు ఆనందంగా జీవించలేరు. రిమెంబర్ దిస్. మీరు పరిశుద్ధంగా జీవించాలి అని మీరు తలంచినట్లయితే మీ ఫ్రెండ్స్ ఏ ఏ విషయాల్లో ఎంజాయ్ చేస్తున్నారో, ఏ ఏ విషయాల్లో హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీనెస్ మీకు ఉండదు. చాలామంది అనుకుంటున్నారు ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంటే దాని అంత ఆనందం ఇంకొకటి లేదు, ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఉంటే దాని అంత ఆనందం ఇంకొకటి లేదు, లేదు నీకు ఇష్టమైన పాపిస్ట్ వెబ్సైట్స్ చూసినట్లయితే అందులోంచి వచ్చే ఆనందము మరి దేంట్లోనూ రాదు, లేదు ఎక్స్‌రేటెడ్ మూవీస్ చూసినట్లయితే, లేదు పాపిష్టి పుస్తకాలు చదివినట్లయితే, లేదు పాపిష్టి తిరుగుళ్ళు తిరిగినట్లయితే, లేదు నీ శరీరాన్ని పాపము చేత నింపుకోవడానికి అవకాశంగా కనిపించే ఈ లోక సంతోషాలతో నింపుకోవాలని మీరు ఒకవేళ ప్రయత్నం చేస్తే అది నిజంగా మీకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నట్లయితే, ఎందుకని భార్యలు నా భర్త త్రాక్కుండా ఉంటే బాగుండని ఎందుకు ఆశిస్తుంది? ఎందుకని పేరెంట్స్ మా అబ్బాయి తిరగకుండా ఉంటే బాగుండు అని ఆశిస్తున్నారు? మీరేమో హ్యాపీనెస్ కోసం తిరుగుతున్నారు. చాలామంది సంతోషం కోసం త్రాగుతున్నారు. చాలామంది ఏదో ఆనందం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. అది నిజంగా ఆనందాన్ని, సంతోషాన్ని పంచిపెట్టేదైనట్లయితే మా అబ్బాయి అండి 3 అమ్మాయిలతో తిరుగుతున్నాడండి, ఎంత హ్యాపీగా ఉన్నాడో అని పేరెంట్స్ అనుకోవచ్చు కదా. త్రాగుల్లో నిజంగా హ్యాపీనెస్, నిజంగా సంతోషం ఉన్నట్లయితే మా అబ్బాయి అండి వాడు బాటిల్తోనే పొద్దున్న లేచి ముఖం కడుక్కుంటాడండి అనొచ్చు కదా. లేదా మా ఆయన పొద్దున్న లేచండి కాఫీ టీ తాగడండి, డైరెక్ట్గా బాటిలే పట్టుకుంటాడండి, ఎంత గొప్పోడండి అని అనొచ్చు కదా. ఎందుకని? పట్టుకున్న భార్య నా భర్త త్రాగుడు ఎప్పుడు ఆపేస్తాడా, కన్న తల్లి తండ్రులు ఎప్పుడు నా కొడుకు ఈ పాపిష్టి తిరుగుళ్ళు ఆపేస్తాడా, ఎప్పుడు ఈ పాపిష్టి స్నేహాలు విడిచిపెడతాడా, ఎందుకు వాళ్ళు ఆశపడుతున్నారు? జ్ఞాపకం చేస్తున్నాను, తిరుగుళ్ళలో సంతోషం లేదు, త్రాగుళ్ళలో సంతోషం లేదు, నువ్వు చేసే పాపంలో కూడా సంతోషము లేదు. నిజంగా తిరుగుళ్ళలో త్రాగుళ్ళలో సంతోషం ఉన్నట్లయితే బోరిస్ బెకర్ అనే ఒక యవ్వనస్తుడు తాను యవ్వన ప్రాయంలోనే సంపాదించవలసిన డబ్బు సంపాదించాడు, తిరగవలసిన అమ్మాయిలతో, అందమైన అమ్మాయిలతో తిరిగాడు, పేరు సంపాదించాడు, అన్నీ సంపాదించాడు. ఒకానొక సమయంలో
ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. కారణం ఏమిటి? మీడియా వాళ్ళు వెళ్ళి అడిగారు, నువ్వు ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఏమిటి? అతి చిన్న వయసులో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కావు. గిన్నీస్ బుక్ రికార్డులో నీ పేరు నమోదు చేయబడింది. అతి చిన్న వయసులో కోట్లు గడించావు. అతి చిన్న వయసులో ప్రపంచంలోనే నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్గా పేరు సాధించావు. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్తో నువ్వు జీవించావు. నువ్వెందుకు చచ్చిపోవాలనుకున్నావు? ఏమన్నాడు తెలుసా? నేను అనుకున్నాను ఈ ప్రపంచంలో గొప్ప పేరు సంపాదిస్తే దాంట్లో సంతోషం ఉందని. నేను అనుకున్నాను ఈ ప్రపంచంలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్తో జీవిస్తే సంతోషం ఉందని నేను అనుకున్నాను. బాగా డబ్బు సంపాదిస్తే దాంట్లో సంతోషం ఉందని. ఈ 3 సంపాదించిన తర్వాత తెలిసింది ఈ 3 కూడా మనిషికి కావాల్సిన సంతోషము లేదు అని చెప్పి సంతోషం కోసం వెతికి అది నాకు దొరక్క, ఈ 3 నాకు కనిపించక, ఆ లోన్లీనెస్కి, ఆ ఎంప్టీనెస్కి తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకోవాలని ఆశపడ్డాను. ఎస్ ఫ్రెండ్స్, నువ్వు జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే పాపంలో సంతోషం లేదు, పాపంలో హ్యాపీనెస్ లేదు. మనుషులు అనుకుంటున్నారు పాపంలో హ్యాపీనెస్ ఉందని చెప్పి. అందుకే అంటున్నారు ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నావు? నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? హ్యాపీనెస్నా లేదా హోలీనెస్నా? ఒక విషయం మీకు చెప్పాలి. ఈరోజు పాపము మనుషులకు ప్రామిస్ చేస్తుంది. ఏమని? చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా మజాగా ఉంటుంది. ఈ పాపము వాస్తవం కాదు. పాపిష్టి సినిమా చూసేవాడు ఆ పాపిష్టి సినిమా చూడడం వల్ల నిజంగా వాడికి మజా ఉన్నట్లయితే ఎందుకు వాడు పరుగున వెళ్ళి పనికి మళ్ళీ ముఖం పెట్టుకుని సినిమా హాల్ నుంచి బయటకు వస్తాడు? చూసారు ఎప్పుడన్నా సినిమాకి వెళ్ళేవాడిని? పాపిష్టి సినిమా చూసేవాడిని చూడండి, వాడు లోపలికి చాలా హ్యాపీగా వెళ్తాడు. వస్తా గొంతులు వేసుకుంటూ వస్తాడా? బాబా ఏమి సినిమా చూశానండి. తాగేవాడు ఎంతో సంతోషంగా లోపలికి వెళ్తాడు, బయటకు వస్తున్నప్పుడు యాడికి వెళ్తాడో పాపం తెలియదు, ఏం మాట్లాడతాడో పాపం తెలియదు. నిజంగానే వాడు తాగే త్రాగుడిలో సంతోషం ఉన్నట్లయితే ఎందుకు వాడు విపరీతంగా ప్రవర్తిస్తాడు, విచిత్రంగా బిహేవ్ చేస్తాడు? పాపంలో సంతోషం లేదు. ప్రియ చెల్లి, తమ్ముడు, నువ్వు చేస్తున్న పాపంలో నిజమైన సంతోషం లేదు, భ్రమ మాత్రమే దాంట్లో దాగి ఉంది. ఒకానొక సమయంలో ఒక డాక్టర్ దగ్గరికి ఒక కుర్రవాడు వచ్చాడు. చెయ్యి మొత్తం పుచ్చిపోయింది, కుళ్ళిపోయింది. డాక్టర్ దగ్గరికి వచ్చాడు. ఏమిటయ్యా నీ చెయ్యి అలా కుళ్ళిపోయిందంటే, ఏం చెప్పమంటారు డాక్టర్ గారు, మీరు చూడండి డాక్టర్ గారు ముందు అని చెప్పి అన్నాడు. చూస్తే మొత్తం కుళ్ళిపోతే, ఎందుకు కుళ్ళిపోయిందయ్యా, ఇంత భయంకరంగా సెప్టిక్ అయిపోయింది ఏమిటి? అప్పుడు అతను అంటున్నాడు, డాక్టర్ గారు ఒక చిన్న పొక్కు వచ్చింది డాక్టర్ గారు, ఆ చిన్న పొక్కు వస్తే నేను గోకటం మొదలు పెట్టాను డాక్టర్ గారు. అలా గోకటం మొదలు పెట్టినప్పుడు గోకినంతసేపు బాగుంది డాక్టర్ గారు అని చెప్పి గోకుతా ఉన్నాను డాక్టర్ గారు, ఇలా అయిపోయింది డాక్టర్ గారు. డాక్టర్ గారు చెప్పారు, ఏమయ్యా నీకు చిన్న పొక్కు వస్తే దురద వస్తే ఆయింట్మెంట్ పూసుకోవాలి కానీ, మందు పూసుకోవాలి కానీ, ఎవడన్నా గోకుతాడయ్యా? వాడు అంటున్నాడు, డాక్టర్ గారు మీకేం తెలుసు డాక్టర్ గారు, దురద వచ్చినప్పుడు డాక్టర్ గారు గోకితే డాక్టర్ గారు ఆయింట్మెంట్ పూసుకున్నంత హాయిగా ఉండే డాక్టర్ గారు, కాబట్టి గోకేవాడిని ఆఖరికి డాక్టర్ గారు గోకి అప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు, నిజమే గోకినంతసేపు హాయిగా ఉంటుంది, కానీ ఈరోజు నీ చెయ్యి తీసేస్తే తప్ప నీ ప్రాణం నీకు దక్కుతుంది. ఏమి డాక్టర్ గారు నా చెయ్యి తీసేస్తారా? వేరే మార్గము లేదు, ఇది ఇక బాగుపడదు, పూర్తిగా సెప్టిక్ అయిపోయింది, నువ్వు బ్రతకాలి అంటే ఈ చేతిని ఇక్కడ నుంచి తీసేయాల్సిందే. అదేమి డాక్టర్ గారు అలా అంటారు, మీరు చిన్న పొక్కుకే మీరు చేయి తీసేస్తారా? నో, చిన్న పొక్కు కొరకు చేయి తీసేయటం లేదు, ఆ పొక్కును పొక్కుగానే ఉంచాల్సింది. నువ్వు దాంట్లో మజా ఉందని, దాంట్లో హాయి ఉందని, గోకినంతసేపు బాగుందని నువ్వు గోక్కుంటూ జీవించావు. అది ఇప్పుడు సెప్టిక్గా మారిపోయింది, తీసేస్తే తప్ప మార్గము లేదు. ప్రియ చెల్లి, తమ్ముడు, ఈరోజు నీకు ఏ పాపమైతే హాయిని గొలిపిస్తుందో, ఏ పాపమైతే నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందో, ఏ ఫ్రెండ్షిప్ అయితే, ఏ పాపిస్ట్ రిలేషన్షిప్ అయితే ఈరోజు నీ జీవితంలో తమాషాగాను మజాగా ఉందో నీకు తెలుసా? నీ ఫ్రెండ్స్ తిరుగుతున్నప్పుడు, వాళ్ళు త్రాగుతున్నప్పుడు, వాళ్ళు నైట్ క్లబ్లకు వెళ్ళినప్పుడు, సాటర్డే వచ్చినప్పుడు పబ్లకు వెళ్ళినప్పుడు, వాళ్ళు వచ్చి కబుర్లు చెప్పుకున్నప్పుడు నీలో ఒక విధమైన నిరుత్సాహం, నేను కూడా అలా ఎంజాయ్ చేస్తే బాగుండే అంటే అదేమిటి, నేను కూడా గోక్కుంటే బాగుండే, గోకి చూడు,
మరలా చెప్తున్నాను, ఒక్కసారి గోకటం మొదలు పెడితే ఆపటం సాధ్యం కాదు. పాపానికి ఉన్న పవర్ అట్లాంటిది. అది నీ చేత పాపము చేయిస్తూ పాపము చేయిస్తూ పాపము చేయిస్తూ పాపము చేయిస్తూ, నీకు తెలుసు నువ్వు చేస్తుంది తప్పు, నీకు తెలుసు అది మంచిది కాదు, నీకు తెలుసు అది ఆరోగ్యకరం కాదు, నీకు తెలుసు అది నీ జీవితం నాశనం చేస్తుంది, తెలిసి 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 ఆ పాపములోనే మగ్గిపోయే విధంగా, ఆ పాపములోనే కూరుకుపోయే విధంగా, ఆ పాపములోనే నీ జీవితము నాశనం అయిపోయే విధంగా చేస్తుందే కానీ అందులోంచి మాత్రం బయటకు రానివ్వదు. అందుకే ఈరోజు నువ్వు పాపంలో కూరుకుపోయి బయటికి వచ్చే ప్రయత్నం చేసినా రాలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? పాపము అట ఒక దొంగ ఊబి లాంటిదట. ఏమిటి పాపం? ఏమిటి? దొంగ ఊబి. ఊబి అంటే ఏంటో తెలుసా? చెరువు మనం చూస్తాం. చెరువు నీళ్ళలోకి చూసినప్పుడు మీకు చక్కగా కనిపిస్తూ ఉంటుంది, పెద్ద లోతు లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. లోతేం లేదు లేని పొరపాటు నువ్వు దిగావంటే, నువ్వు దిగుతూ ఉన్నసేపు ఇక్కడ దాకా ఉంటుంది. కాసేపు అని చూసుకుంటే ఇక్కడ దాకా లోపలికి వెళ్తావు, కాసేపు అని చూస్తే ఇక్కడ దాకా లోపలికి వెళ్తావు. అప్పుడు బయటకు రావాలని నీ వల్ల కాదు. కారణం తెలుసా? నువ్వు బయటకు రావాలంటే కింద నీకు గ్రిప్ దొరకాలి. ఒక వ్యక్తి బయట పడాలంటే కింద గ్రిప్ దొరకాలి. దానికి గ్రిప్ ఉండదే, అది ఊబి. ఎక్కడో ఉంది లోపట, కానీ పైకి మాత్రం లోతు లేనట్టు కనిపిస్తుంది. ఒక్కసారి నువ్వు దిగిన తర్వాత బయటకు వచ్చే అవకాశము ఉండదు. పాపము ఊబితో సమానము. ఈరోజు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఏ పాపిష్టి ఊబిలోనైనా పడ్డావా? అన్నా నేను అతనితో స్నేహం చేస్తున్నప్పుడు ఇలా అనుకోలేదన్నా, ఆమెతో నేను స్నేహం చేస్తున్నప్పుడు ఇలా అవుతుంది అని అనుకోలేదు. అప్పుడు చాలా బాగుండేది, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. తర్వాత 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 తెలిసింది, ఇప్పుడు నేను ఒక ఊబిలో ఉన్నాను, బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నా, నాకు గ్రిప్పు దొరకటం లేదు. ఎలా బయటకు రావాలో నాకు అర్థం కావడం లేదు, ఎలా బయటపడాలో నాకు మార్గము దొరకటం లేదు అని ఈరోజు ఎంతమంది చెల్లెళ్ళు, ఎంతమంది తమ్ముళ్ళు అల్లాడిపోతున్నారో. నువ్వు అలా పాడైపోకూడదని, అల్లాడిపోకూడదని ప్రభువు పేరట చెప్తున్నాను. పాపంలో సంతోషము లేదు. కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది తెలుసా? పాపంలో సంతోషం లేదు కాబట్టి, పాపంలో హ్యాపీనెస్ లేదు కాబట్టి, పరిశుద్ధంగా జీవించటమే మన జీవితంలో తగిన విధానం.